ప్రతి ఒక్క వ్యక్తులకు మనం చెంప చెట్టుగా మనము తీర్చిదిద్దాలి. టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఒక బలమైన పార్టీగా తీర్చి అవుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ రకంగా ముందుకు పోయే దిశగా ఈ మధ్య కాలంలోనే మేము కూర్చొని చర్చించుకున్నాము. రానున్న రోజుల్లో అమలు పరుస్తామని చెప్పి సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, అతి త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్కి ఒక కోర్ కమిటీ అని వేస్తా ఉన్నాము. ఆ కోర్ కమిటీ నిశ్చయించిన తర్వాత అతి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రభుత్వం పైన, ప్రజల పైన, ఒత్తిడి పైన వ్యతిరేక విధానాల పోరాటాలు మేము పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా ఒక సిస్టమేటిక్ గా గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు మనం ఇన్నాళ్ళు ఉద్యమం చేసినాం, రోడ్ల మీద పోరాడినాం, పోలీస్ స్టేషన్ల మీద దెబ్బతిన్నాం, అన్ని అవమానాలు భరించి చివరికి మనం తెలంగాణ సాధించినాం. కానీ ఇప్పుడు మాత్రము రాజకీయ పరిణామాలు మారుతున్న దశగా మనం కూడా మారాలని చెప్పి మీ అందరు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మనందరూ కూడా రానున్న రోజులు మంచి రోజులు వస్తా ఉన్నాయి. రాజకీయంగా మనము పవర్ జోన్లకు పోతా ఉన్నాం కాబట్టి ఆ పవర్ జోన్ లో మనకు ఉచితమైన స్థానాలు ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలని చెప్పి మేము అందరిని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాయకులు పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు మహేందర్ గారు కాన్ఫరెన్స్ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం మీద నాకు ఒక ప్రత్యేకమైన ఒక సంబంధం ఎందుకు ఏర్పడిందంటే, మొదట్లో కోదండరామ్ గారు నేను మాట వరుసకు అన్న గ్రేటర్ హైదరాబాద్ లో మీరు జేసీ చేస్తారు కదా, గ్రేటర్ హైదరాబాద్ లో ఏ కాన్ఫరెన్స్ మీకు బలంగా ఉందంటే నాకు మాత్రం అది మల్కాజ్గిరి అని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి నోటితోటి ఇన్న మాట కాబట్టి అది నా మైండ్లో ఇప్పటికి ఫీడ్ అయింది. ఆ విధంగానే రాను నేను ఎప్పుడైనా మల్కాజ్గిరిలో కార్యక్రమాలు చేస్తే అక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలను ఒక ఇంతువాజంతో, ఒక జీన్ తోటి, ఒక ఇష్టంతో పనిచేసే నాయకులను నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా అందరికి అవకాశాల ఉద్దేశంతో మల్కాజ్గిరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే దిశగా ముందుకు పోతుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీని ప్రత్యేకంగా కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ గా మేము ఆలోచించే దిశగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకమైన మేము శ్రద్ధ ఇస్తున్నామని చెప్పి సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోదరులు మహేందర్ అన్నట్టు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో జెండా ఎగురవేసి తీరుతామని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇతర సోదరులకు కూడా మేము పదవులు ఇవ్వడం జరిగింది. దయచేసి పదవి అనేది ఒక బాధ్యతగా తీసుకొని మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వివరించాలి. ఎప్పటికప్పుడు ప్రజలతో అంకిత భావంతో పనిచేయాలి. ప్రజలతో మమేకమై మీరు వాళ్ళ కష్ట సుఖాలని తోడుండాలని చెప్పి ఈ సందర్భం మేము అందరూ పిలుపునిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ బిడ్డలకు పేరు పేరున నేను నా శిరసు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ